వెల్కమ్ టు వాయిస్ విత్ హనీ. సో ఈ వీడియోలో వైటీ స్టూడియోని ఎలా యూజ్ చేయాలి అనేది పిన్ టు పిన్ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే వైటీ స్టూడియోని ఓపెన్ చేద్దాం. మనకి టాప్ రైట్ కార్నర్లో ప్లస్ సింబల్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి కూడా మనం షార్ట్స్ అండ్ వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేస్తామో అలానే. సో దాని మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. దాన్నైతే నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్తే మనం ఇక్కడ అచీవ్మెంట్స్, కామెంట్స్ అన్నీ మన అకౌంట్కి సంబంధించినవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఛానల్ అనలిటిక్స్ అనేసి ఉంటుంది. అక్కడ మనకి వ్యూస్, అలాగే వాచ్ టైమ్ అవర్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దీని గురించి నేను మానిటైజేషన్ ట్యాబ్ గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. అలాగే నెక్స్ట్ మనకి లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ అనేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ మన షార్ట్స్ అండ్ వీడియోస్ ఉంటాయి. సో మనకు ఫస్ట్ నేను ఒక షార్ట్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ప్రతిదీ దాని ర్యాంకింగ్ ఇస్తాడు, వ్యూస్ ఇస్తాడు, లైక్స్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. సో ఇక్కడ నాకు వ్యూస్ చూడండి 40 ఉంది. సో డౌన్ యారో ఉందంటే ఇది మనకి వీడియో ఎక్కువగా పుష్ అవ్వట్లేదు అనేసి అర్థం అనమాట. అలాంటప్పుడు మనం మంచిగా దాని థంబ్నెయిల్ కానీ ఇంకొకటి కానీ ఎలా ఎడిట్ చేసుకొని మనం మళ్ళీ అప్లోడ్ చేసుకున్నప్పుడు మనకి దానికి యూజ్ ఉంటుందన్నమాట. అలాగే యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ అని ఉంది కదా, అది లాంగ్ వీడియోస్కి ఎక్కువగా యూజ్ అవుతుంది షార్ట్స్ కంటే కూడా. సో లైక్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 10/10 ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఇంకొక షార్ట్ చూపిస్తాను చూడండి. దీనికి నాకు 2/10 వచ్చినాయి అనమాట ర్యాంకింగ్. సో అంటే ఇది మంచిగానే ఆడియన్స్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఓవర్ వ్యూ కూడా ఒకసారి మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకుంటే చూడండి నాకు 1K వ్యూస్ వచ్చాయి. అలాగే రీచ్, అలాగే నెక్స్ట్ ఎంగేజ్మెంట్ చూడండి. ఎంగేజ్మెంట్ దగ్గర నాకు 305 మాత్రమే ఉన్నాయన్నమాట వ్యూస్. వేరేస్ మనకి ఓవర్ వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి నాకు 1K వ్యూస్ వచ్చాయన్నమాట. బట్ ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చేసేసరికి నాకు 305 మాత్రమే వ్యూస్ వచ్చాయి. ఇక్కడ మనకి ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. అలాగే ప్రతిదీ ఇక్కడ అన్ని వీడియోస్కి కూడా మనం ఇలా విడివిడిగా అన్నీ చూసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం డాష్ బోర్డ్ గురించి అయితే చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి కంటెంట్ అని ఉంటుందన్నమాట. సో కంటెంట్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఆల్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. టాప్లో టైప్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకుంటాం అనమాట. క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ అని వచ్చాయి. మనం దేనికి టిక్ చేస్తే అవి మాత్రమే మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి అన్నమాట. అలాగే మనకి విజిబిలిటీ అని ఉంది. విజిబిలిటీలో కూడా చూడండి పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్ ఇలా ఉన్నాయి కదా. మనం ఏది సెలెక్ట్ చేస్తే ఆ వీడియోస్ మాత్రమే, పబ్లిక్ అయితే పబ్లిక్ వీడియోస్ మాత్రమే అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యూస్. వ్యూస్ చూడండి మోర్ దాన్, లెస్ దాన్. మనం ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇస్తే మోర్ దాన్ సెలెక్ట్ చేస్తే 100 వ్యూస్ కంటే ఎక్కువ ఉన్నవి మాత్రమే మనకి స్క్రీన్ మీద వస్తాయి. అలాగే లెస్ దాన్ సెలెక్ట్ చేస్తే లెస్ దాన్ 100 ఉన్నవి మాత్రమే స్క్రీన్ మీద వస్తాయి. నేనైతే ఏ నెంబర్ పెట్టుకోవట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెస్ట్రిక్షన్స్ అని ఉంటుందన్నమాట. ఆ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటి, మేడ్ ఫర్ కిడ్సా, నాట్ మేడ్ ఫర్ కిడ్సా, ఇలాంటివి మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అలాంటి వీడియోస్ మాత్రమే స్క్రీన్ మీద మనకి కనబడుతూ ఉంటాయన్నమాట. సో అన్ని వీడియోస్, షార్ట్స్ ఇక్కడ వ్యూ ఆల్ కొడితే మొత్తం వీడియోస్ అన్నీ కనబడతాయి. లేదా షార్ట్స్ దగ్గర వ్యూ ఆల్ కొడితే అన్ని షార్ట్స్ మనకి ఇలా లైన్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఛానల్ అనలిటిక్స్లోకి వస్తాము. అనలిటిక్స్లో ఓవర్ వ్యూ చూడండి 14.3K వ్యూస్ ఉన్నాయి నాకు. వేరేస్ ఇక్కడ మనకి కంటెంట్, అలాగే కంటెంట్లో విడివిడిగా షార్ట్స్కి చూసుకోవచ్చు, అలాగే వీడియోస్కి కూడా చూసుకోవచ్చు అనమాట. చూడండి నాకు ఓన్లీ షార్ట్స్కి 14.3K వ్యూస్ ఉన్నాయి. అలాగే నాకు ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చేసేసరికి 5.5K వ్యూస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నీకు ఇందాక చెప్పింది నేను అదే అనమాట. మీకు 14.3K వ్యూస్ నాకు మానిటైజేషన్కి పనికి రావన్నమాట. 5.5K వ్యూస్ ఏవైతే ఎంగేజ్డ్ వ్యూస్ ఉన్నాయో అవి మాత్రమే నాకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఎంగేజ్డ్ వ్యూస్ గురించి పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ కింద అయితే ఇచ్చాడు. మనం ఇక్కడ పర్సంటేజ్లో కూడా చూడొచ్చు. ఇది మ్యాక్సిమం ఒక 60% కంటే ఎక్కువ ఉంటేనే మనకి అది ఎక్కువ యూజ్ఫుల్ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ మనం దీనికి సంబంధించిన ప్రతిదీ మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆడియన్స్లోకి మనం వెళ్ళినట్టయితే కనుక కంటెంట్లో చూడండి సబ్స్క్రైబర్స్ ఈ షార్ట్ పెట్టినప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ ఫర్ షార్ట్స్ అనమాట. అది అయిపోయిన తర్వాత మనం కిందకి ఇలాగా చూసుకుంటూ వచ్చేస్తే ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎంగేజ్డ్ వ్యూస్ యొక్క పర్సంటేజ్ ఇస్తాడు. అలాగే టాప్ షార్ట్స్ అంటే ఏంటంటే మనం పెట్టిన వీడియోస్లో కానీ, షార్ట్స్లో కానీ ఇలాంటి వాటిలో ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో అవైతే మనకి ఇక్కడ చూపిస్తాడనమాట. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే చూసారు కదా ఎలా వాళ్ళు
ఆ షార్ట్స్ని చూసారు. షార్ట్స్ ఫీడ్ నుంచా, ఛానల్ పేజెస్ నుంచా, లేకపోతే యూట్యూబ్ సెర్చెస్ నుంచా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి యూట్యూబ్ సెర్చ్ అటెంప్ట్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళు ఏది యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మన యొక్క వీడియో వాళ్ళకి రికమెండ్ అయ్యింది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వాళ్ళు అడిగానే ఎవరో సెర్చ్ చేశారంటే అప్పుడు నాది వచ్చింది అలా. సో ఎక్స్టర్నల్ సైట్స్ ఆర్ యాప్స్ అంటే వాట్సాప్ నుంచా, వాట్సాప్ బిజినెస్ నుంచా, లేకపోతే ఇంకో వేరే ఏదైనా యాప్స్ నుంచా అనేది కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. అలా ప్రతిదీ మనం కంటెంట్ దగ్గర షార్ట్స్కి సంబంధించి ఎలా చెక్ చేసుకున్నామో వీడియోస్కి సంబంధించి కూడా మనం ఇలానే చెక్ చేసుకోవచ్చు. సో 342 వ్యూస్, అలాగే ఇంప్రెషన్స్ 5.3K అనమాట. ఇంప్రెషన్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్స్ కానీ లేకపోతే షేర్స్ కానీ ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ కౌంట్ అవుతాయి. అలాగే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే మనకి లాంగ్ వీడియోస్కి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. యావరేజ్ డ్యూరేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం పెట్టే ఆ వీడియో లెంత్ని బట్టి ఆ యావరేజ్ డ్యూరేషన్ మనకి మ్యాక్సిమం 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటేనే మనకది యూజ్ అవుతుందనమాట. అలాగే మనం కిందకొచ్చి ఇందాక షార్ట్స్కి మనం చెక్ చేసుకున్న ప్రతి మూమెంట్ ప్రతీది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా పాపులర్ విత్ క్యాజువల్ వ్యూవర్స్, లేకపోతే ఎలా చూస్తున్నారు మన వీడియోని అనేది. అలాగే లాస్ట్‌లో ట్రెండ్స్ అనమాట. ట్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మనకి ట్రెండింగ్‌లో ఏ ఇష్యూస్ ఎక్కువగా యూట్యూబ్‌లో వైరల్‌గా అవుతున్నాయి అంటే పోర్ట్రేట్స్ చేసేవాళ్ళవి కొన్ని అలాగా, లేకపోతే బ్రెడ్ చేసేవాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఫేమస్ అవుతున్నాయి అనేసి చెప్తున్నాడు. మనం కూడా అది ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ మనం ఇక్కడ ఓవర్‌వ్యూకి వచ్చేస్తే రియల్ టైమ్ వ్యూవర్స్ అని ఉంటాయన్నమాట. సో ఈ రియల్ టైమ్ వ్యూస్ ఏంటంటే 2715 ఉంది కదా! 2715 అనేది మొత్తం మనకి మానిటైజేషన్ ట్యాబ్‌లో అయితే యాడ్ అవ్వవు. ఓన్లీ బికాజ్ ఎందుకు అంటే మనకివి లాస్ట్ 48 అవర్స్ అని వాడు అక్కడ మెన్షన్ చేస్తాడు. అందుకే 48 అవర్స్‌లో వచ్చిన వ్యూస్ మాత్రమే అవి. అవన్నీ మానిటైజేషన్‌కి యూజ్ అవ్వవు. అందులో ఎన్నైతే ఎంగేజ్డ్ వ్యూస్ ఉన్నాయో అవి మాత్రమే మనకి మానిటైజేషన్ అవ్వడానికి లేదా మినీ మానిటైజేషన్ అవ్వడానికైనా సరే మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని మనం రియల్ టైమ్ వ్యూస్‌ని ఎప్పుడూ కూడా కన్సిడరేషన్‌లోకి తీసుకోకూడదు. అవి ఎన్ని ఎంగేజ్డ్ వ్యూస్ ఉంటాయో అవి మాత్రమే మనకి మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ వ్యూస్ అనమాట. సో నెక్స్ట్ కమ్యూనిటీ ట్యాబ్‌లోకి వెళ్తే కమ్యూనిటీ ట్యాబ్‌లో మన కమెంట్స్ కానీ, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కానీ అన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మానిటైజేషన్ ట్యాబ్ అనమాట. మానిటైజేషన్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా ఇక్కడ మెంబర్‌షిప్స్, అలాగే ఇంకా మనకి కొన్ని సూపర్ కార్డ్స్ కానీ ఇట్లాంటివన్నీ రావాలి అంటే గనక మానిటైజేషన్ కానీ, మినీ మానిటైజేషన్ కానీ అవ్వాల్సి ఉంటుంది. మినీ మానిటైజేషన్ అయితే ఇవైతే వస్తాయి. ఇక్కడ చూడండి నాకు వ్యూస్ చూడండి 3K వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఉన్నాయి. బట్ అక్కడ నాకు షార్ట్ వ్యూస్ ఎన్నున్నాయి? చాలా ఎక్కువున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో ఎట్లా ఉంటాయి అంటే అక్కడ మనకి ఛానల్ అనలిటిక్స్‌లో చూపించేది ఓవరాల్ షార్ట్స్ వీడియోస్ అన్నిటికి కలిపి వాచ్ టైమ్ అవర్స్ కూడా అలానే కనిపిస్తాయి. షార్ట్స్ వాచ్ అవర్స్ కూడా అక్కడ యాడ్ అయిపోతాయి. బట్ ఇక్కడ అలా కాదనమాట. ఓన్లీ లాంగ్ వీడియోస్‌కి సంబంధించినంత వరకు మాత్రమే ఇక్కడ చూపిస్తాడనమాట. సో మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదనమాట. ఏంటంటే ఓన్లీ పబ్లిక్ వాచ్ అవర్స్ వీడియోస్ నుంచి మాత్రమే, లాంగ్ వీడియోస్ నుంచి మాత్రమే వస్తాయి. అలాగే పబ్లిక్ షార్ట్ వ్యూస్ కూడా మనకి మనకి ఎలా అంటే ఎంగేజ్డ్ వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకిక్కడ కౌంట్ అవుతాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో మనకి 500 సబ్స్క్రైబర్స్ వస్తే మినీ మానిటైజేషన్ అవుతుందనమాట. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మానిటైజేషన్ అంటే ఓన్లీ నాట్ సబ్స్క్రైబర్స్ ఒకటే కాదు, అసలు మినీ మానిటైజేషన్‌కి కానీ, మానిటైజేషన్‌కి కానీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి, ఎన్ని పబ్లిక్ షార్ట్ వ్యూస్ రావాలి, ఎంత వీడియో లెంత్ వాచ్ టైమ్ అవర్స్ రావాలి, ఏంటి వాటి క్రైటీరియాస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వైటీ స్టూడియో గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్‌లో ఖచ్చితంగా అడగండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాయిస్ విత్ హనీ.